పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 12వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని ఉదయకాలంలో మనం చదువుకుందాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీ నడుములు కట్టుకొని మీ దీపములు ఎప్పుడు వెలుగుచుండనీయుడి. కాబట్టి దేవుని బిడ్డలైన మనము వెలుగుచుండు వారిగా, మీ దీపములు వెలిగింప చేయువారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలైన మనము దేవుని కొరకు ప్రకాశించువారిగా, దేవునిలో ప్రకాశించువారిగా, దేవునికి మహిమ తెచ్చువారిగా మనము జీవించడం చాలా ముఖ్యం. మన జీవితము ఒకే ఒక జీవితం. ఈ ఒకే ఒక్క జీవితము మనము క్రీస్తు కొరకు ప్రకాశిస్తున్నామా? మన దీపములు వెలుగుతున్నాయా? మన దీపములు ఆరిపోయే స్థితిలో ఉన్నాయా? మరి మన దీపములు ఎంతమందికి ఆశీర్వాదంగా ఉన్నాయి అనేది మనము ఎల్లప్పుడూ జాగ్రత్తగా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలోనికి ఎప్పుడైతే తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆయన శ్వాస మనలోనికి విడుదలైందో, అది దేవుని యొక్క దీపం వలె మనలో ప్రకాశిస్తుంది. ఈ దేవుని యొక్క దీపము అయినటువంటి దేవుని ఆత్మ, లేదా నిన్ను జీవింప చేస్తున్నటువంటి ఈ జీవాత్మ, దానిని ఆరిపోజేయచ్చు, వెలిగింపజేయచ్చు. చాలా మంది ఆ యొక్క దీపమును ఆర్పివేస్తుంటారు, దీపమును ఆర్పివేసి క్రియలు చేస్తుంటారు. మన దీపములు వెలుగే స్థితిలోనే ఎప్పుడు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మను ఆర్పకుడి అని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:19 రాయబడింది. ఆత్మను ఆర్పొద్దండి. మరి దేవుడు పెట్టినటువంటి ఆత్మ, నీలో ఉంచినటువంటి, నిన్ను జీవింప చేస్తున్నటువంటి ఆత్మ ఆర్పక మనము వెలిగించుకోనే జ్ఞానము కలిగిన వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం వెళ్తే, అక్కడ బుద్ధి లేని కన్యకల గురించి రాయబడి ఉంటుంది. దేవుడు చెప్పినటువంటి చక్కని ఒక ఉపమానం. మరి దాంట్లో వాక్యం చెప్తుంది, 3వ వచనం 4వ వచనం, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుపోలేదు, బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయిరి అని. కాబట్టి చూడండి, ఒక దీపం వెలగాలి అంటే, వెలగడానికి మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి? నూనె. నూనె ఉన్నప్పుడే ఒక దీపం వెలిగించబడుతుంది. మనకి ఈ దినాల్లో ఏంటంటే దీపం అనేది చాలా రేర్గా తయారైపోయింది. ఎందుకంటే అందరికీ మనకు టార్చ్ లైట్స్ వచ్చేసాయి, ట్యూబ్ లైట్స్ వచ్చేసాయి, స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. కానీ ఆ దినాల్లో దీపము వెలిగించాలి అంటే దానికి ఖచ్చితంగా నూనె అవసరం. ఏ విధంగా ఇప్పుడు లైట్ వెలగడానికి ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుందో, మరి పవర్ లేకుండా లైట్ ఎలా వెలుగుదో, ఆ దినాల్లో మరి దీపం వెలగడానికి నూనె అవసరం.
కాబట్టి ఓకే, ఈ కాలంలోకి మనం వచ్చినట్లయితే దీన్ని మనం ఎలక్ట్రిసిటీగా తీసుకుంటాం, పవర్గా తీసుకుందాం. కాబట్టి నీ యొక్క దీపం వెలగడానికి మనకు నూనె చాలా అవసరం. మరి మనకు నూనె లేకపోతే, ఆ నూనె అనేది మన వెంట ఉండకపోతే, దానివల్ల మనం ఎదుర్కొనే పరిస్థితులు, శోధనలు, సమస్యల నుంచి మనము తప్పింపబడము కష్టమవుతుంది. మరి దేవుని వాక్యంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోకి మనం వెళ్తే, మరి 2వ వచనం చదువుతాం. ఎలీషా, నా వలన నీకేం కావాలనను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ మరి ఒక దైవజనుని భార్య, వారి ఇంట్లో సమస్య వచ్చింది. ఏంటి? అప్పుల సమస్య. ఈ అప్పుల సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి మరి ఎలీషా యొద్దకు సహాయం కొరకు వచ్చింది. సహాయం చేయడానికి ఎలీషా ఏం చెప్తున్నాడు? అందరు తలా కొంత డబ్బులు వేసుకొనేసి ఆమెకు అప్పులు తీర్చేయండి అయ్యా అనే మాట చెప్పలేదు. ఎలీషా ఏమంటున్నాడంటే, నీ ఇంట్లో నువ్వేం పెట్టుకుని ఉన్నావు? నీకు అప్పులు ఉన్నాయి సరే, మరి ఈ పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావడానికి నీ దగ్గర ఏముంది? దానికి ఆమె చెప్తుంది, నా ఇంట్లో నూనె ఉంది. హల్లెలూయా. ఈ దినాల్లో మనము ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన శోధనలు మనం ఎదుర్కొంటుంటాం. ఎందుకంటే నీ దీపాన్ని ఆర్పివేయడానికి సాతానుడు వేసే అగ్ని బాణాలు ఇవి. మరి ఈ అగ్ని బాణాలు ఆర్పివేయడానికి, దేవుడిచ్చినటువంటి దీపం వెలిగింపజేయడానికి, నీలో వచ్చిన ఆత్మ వెలగడానికి, మరి ఈ ప్రతి పరిస్థితి నుంచి, నువ్వు ఎదుర్కొనే శోధనలన్నిటి నుంచి, మనుషుల ద్వారా వస్తున్న శోధనలు, మరి సాతాను ద్వారా వస్తున్న శోధనలు, పోరాటాలు, మానసికంగా ఎదుర్కొంటున్నటువంటి ఆవేదనలు, ఈ లోకంలో మనకు శ్రమ వెలుగులు అన్నట్లు ఈ లోకంలో మనం ఎన్నో పరిస్థితులు రోజు ఫేస్ చేస్తాం. మరి వాటిని దాటడానికి, నీ దీపము వెలిగించబడ్డానికి నీకేం కావాలి? నీ దీపం వెలగాలంటే నీకు నూనె కావాలి. హల్లెలూయా. మరి ఆ నూనె ఎక్కడ దొరుకుతుంది? మనం పోయేసి మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటామా ఆ నూనెను? ఏది అన్ని వస్తువులు మార్కెట్లో దొరకవు. ఈ నూనె ఎటువంటి నూనె? నీ దీపమును వెలిగించే ఆత్మ సంబంధమైన నూనె నీకు అవసరం. అనగా ఈ నూనె ఏంటంటే, దేవునితో చాలా లోతైన సహవాసం, అనుబంధం నువ్వు కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఈ స్త్రీకి ఆమె జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన సమస్యకు ఆమె దగ్గర సహాయం ఏముందంట? నూనె ఇంట్లో ఉంది. మరి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, నీ వ్యాధి బాధలు కావచ్చు, నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, దానికి నువ్వు తప్పించబడ్డానికి నీ దీపం వెలుగుతూ ఉందా? అనగా నీకు దేవునితో ఉన్నటువంటి సహవాసం ఎలా ఉంది? నువ్వు దేవునిలో ఎంత బలంగా ఉన్నావు? దాన్ని బట్టి దీపం ఇంకా చక్కగా వెలుగుతుంది. ప్రతి పరిస్థితి నుంచి నువ్వు తప్పించబడతావు. బుద్ధి గల వారి దగ్గర ఏముందంట? నూనె ఉందంట. బుద్ధి లేని వారి దగ్గర ఏముంది? నూనె లేదు. సింపుల్ ఆన్సర్. మనం బుద్ధి కలిగి ఉంటే మనము నూనెను జాగ్రత్తగా కాపాడుకుంటాం. హల్లెలూయా. యెషయా గ్రంథము 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుదాం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ
దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమునందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమునందు నేను ఊరకుండను. చూసారా, రక్షణ దీపము వలె వెలగాలంట. ఏ రక్షణ? ఆత్మరక్షణ. మన రక్షణ దీపం వలె వెలిగేంత వరకు మనము మౌనముగా ఉండకూడదు, ఊరకుండకూడదు. ఆమె నీ రక్షణ కాపాడుకుంటున్నావా? నీ ఆత్మ రక్షించబడింది అసలుకి? నీ ఆత్మ రక్షణ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? నీ ఆత్మను దేవునికి అర్పించాలి. దేవునికి అర్పించకుండా ఆత్మ రక్షణ పొందుకోలేం. మన ఆత్మ మనతోనే పెట్టుకొని మనం మన ఆలోచన ప్రకారంగా, మన ఇష్ట ప్రకారంగా మనము జీవిస్తూ ప్రభువుకి మనము లోబడకుండా ఉంటే మన ఆత్మ ఎప్పుడు రక్షించబడుతుంది. మన ఆత్మ రక్షణ పొందుకున్నప్పుడు అది దీపం వలె వెలుగుతుందంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి రక్షణ అనేది నిరంతరము కాపాడుకోవాల్సినటువంటి పని, బాధ్యత. దేవుడు నిన్ను రక్షించుకున్న తర్వాత, నీ ఆత్మకు రక్షణ అనుగ్రహించిన తర్వాత, బుద్ధిగల కన్యకలు నూనె ఎలా కలిగి ఉన్నారో ఆ విధంగా నీ ఆత్మను ఆ రక్షణలో కొనసాగించుకునేందుకు మనం మౌనముగా ఉండకూడదంట. మనం ఎప్పుడు కూడా మన ఆత్మ రక్షణను కాపాడుకునేందుకు ఎప్పుడు ఆసక్తి పరులుగా ఉండాలి. మనము ప్రభువుతో అంటుకట్టబడాలి. మరి ప్రతి విధమైనటువంటి మన రక్షణకు విరోధముగా పనిచేసే శత్రు క్రియలు, అది మరి మనుషుల ద్వారా వస్తున్నటువంటి శోధనలు కావచ్చు, మనము అపవాది మనకు కలిగించే శోధనలు కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే, దీపం ఆరిపోవడానికి ఏం జరుగుతుంది? చిన్న చిన్న మట్టి ముక్కలు, తుప్పు ముక్కలు, ఇవన్నీ అడ్డుపడి ఏం చేస్తుంది? ఆ దీపము ఆరిపోయే విధంగా తయారవుతుంది. కాబట్టి ఇవన్నీ దులుపుకోవాలి. రక్షణను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఆ రక్షణలో నువ్వు ఎదగడం ప్రారంభించాలి. మరి ఆ ఆత్మ రక్షణను నువ్వు నిత్యము కాపాడుకోవాలి. నీ జీవితంలో అత్యంత విలువైనది ఏంటంటే ఆత్మరక్షణ పొందడం. ఆత్మరక్షణను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంట? చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుదాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆజ్ఞ మట్టుకే మన దీపాన్ని వెలిగిస్తుంది. ఆయన ఉపదేశము మనకు వెలుగుగా తోడుగా ఉంటుందంట. హల్లెలూయా. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గం. కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని శిక్షించి గద్దించి సరిచేస్తాడు. ఏ విధంగా దీపం ఆరిపోకుండడానికి మనము దానిపైన మరి ఆ యొక్క దీపపు ఒత్తిని మరి కట్ చేస్తుంటారు కొన్నిసార్లు. ఎందుకంటే ఆ దీపం కరెక్ట్గా ఇంకా వెలగాలని చెప్పారు. ఆ విధంగా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఆయన ఆజ్ఞ మనం లోబడే వారిగా ఉండాలి. దేవుని ఆజ్ఞకు మనము లోబడాలి. దేవుని ఉపదేశానికి మనము అంగీకరించాలి, చెవియొగ్గాలి. హల్లెలూయా. అప్పుడు మటుకే మన దీపము ప్రకాశించడానికి దేవుని ఆజ్ఞ మనకు తోడుగా ఉంటుంది, మనలను వెలిగింపజేస్తుంది. హల్లెలూయా. అంటే ప్రభువుకి లోబడే అనుభవం ఎప్పుడైతే మనకు ఉంటుందో, యోబు చెప్తాడు, ఒక మంచి సాక్ష్యం చెప్తాడు. యోబు గ్రంథము 29వ అధ్యాయం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. అప్పుడు ఆయన దీపం నా తలకు పైగా ప్రకాశించెను,
ఆయన తేజం వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటి. హల్లెలూయా. ఆయన అంటాడు, నేను ఎప్పుడైతే దేవుని మాటలు విన్నానో, దేవునికి లోబడ్డానో, ఆయన దీపము నా తల మీద ప్రకాశిస్తున్నప్పుడు, నేను ఒకవేళ చీకటికరమైన పరిస్థితులు, శోధనకరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నేను వెళ్తున్నా కూడా దేవుని తేజము నాకు తోడై ఉంది. హల్లెలూయా. మరి యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుందంట. మన జీవితం చీకటిలాగా ఉంటుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినట్టు ఉంటాయి. కానీ ఆ చీకటిని వెలుగుగా మార్చే దేవుని దీపం వారి తల మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము నీ దీపము నీ చీకటిలో నీ మీద ప్రకాశిస్తుందా? నీ శోధనలో, నీ పరిస్థితుల్లో నీ దీపము నీకు మార్గాన్ని చూపిస్తుందా? ప్రభు ఆజ్ఞకు మనము ఎంతగా లోబడతామో, దేవునికి మనల్ని ఎంతగా అర్పించుకుంటామో చూడండి. ఒక దీపం వెలగడానికి ఆ ఒత్తి ఒప్పుకోవాలి, అంగీకరించాలి. అంగీకరించినప్పుడే అది వెలగతది. నేను వెలగడానికి నేను ఒప్పుకోనని చెప్పేసి ఆ దీపము వెలగకుండా ఉండిపోయింది అనుకోండి, ప్రకాశం రాదు, వెలుగు రాదు. అదే విధంగా మనం ఏంటంటే దేవునికి మనము ఎంతగా లోబడతాము, దేవుని ఆత్మకు మనము ఎంత అప్పగించుకుంటామో అంతగా మన వెలుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మకు లోబడుతూ ఉంటామో, దేవుడు మన ద్వారా ఏం చేస్తుంటాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మనం చదువుదాం. 5:16. మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. కాబట్టి మనం దీపం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా వెలుగుతుందో మనలో దుష్క్రియలు కనపడవు, సత్క్రియలు కనపడతాయి. ఇతరులకి మేలు చేయడానికే మన మనస్సు పరితపిస్తుంది. ఇతరులకు సహాయకరంగా ఉండాలనే ఆలోచనలోనే మనం ఉంటాం. సత్క్రియలు అంటే మంచి క్రియలు లేదా మేలు చేసే క్రియలు. మరి అటువంటి సత్క్రియలు మనము చేసినప్పుడు ఏమవుతుందంట, పరలోకమందున్న తండ్రికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మనము దేని కొరకు భూమి మీద జీవిస్తున్నామంటే, ఈ జీవితము పరలోకమందున్న నా తండ్రికి మహిమ తెచ్చే విధంగా నేను జీవించాలి. మన దీపములు వెలగడం అంటే చాలా మంది అనుకుంటారు, నేను చర్చికి పోతున్నాను, ఇంటికి వస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఇంతటితో మన జీవితం కాదు. మన వెలుగు సత్క్రియల ద్వారా అన్యులకి కనపడాలి. దేవుని బిడ్డలు కాని వాళ్ళు నీలో సత్క్రియలు చూసి వాళ్ళు ప్రభు యొద్దకు నడిపించబడాలి. హల్లెలూయా. దాని కొరకే దేవుడు నిన్ను వెలిగించింది. కాబట్టి దేవుడు పెట్టినటువంటి ఈ దీపము, నీలో ఉంచిన దీపము, నువ్వు జీవించే పరిశుద్ధ జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. లేదా మనం జీవించే అపవిత్రమైన జీవితం ద్వారా, లోకానుసారమైన క్రియల ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మన దీపము మనమే ఆర్పివేసుకుంటాం. ఈ దినమున మనం ఎటువంటి క్రియలు చేస్తున్నాం? సత్క్రియలతో దేవునికి మహిమ తెచ్చే దీపంగా నువ్వు ఉన్నావా? మరి అట్టి దేవుని మహిమ తెచ్చే దీపంగా నువ్వు ఉంటే నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తాడు. నీపై ఆయన ప్రకాశిస్తాడు. నీ చీకటి వెలుగుగా మారిపోతుంది. నీ సమస్యలన్నీ కూడా దూదిలా ఎగిరిపోతాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడే నీ మీద ప్రకాశించడం ప్రారంభిస్తాడు. మరి ఈ విధంగా మనము ఎప్పుడైతే దేవునికి మహిమకరంగా జీవిస్తామో, ఒక దినం మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం
23వ వచనం 23వ వచనంలో ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తుంది, గొర్రె పిల్లయే దాని దీపం. హల్లెలూయా. కాబట్టి గొర్రె పిల్లైన యేసయ్యే మనకు దీపమై ఉన్నాడు. ఇప్పుడు మనకు ఆయనే దీపము. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ మహిమకరమైనటువంటి పరలోకంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఇక గొర్రె పిల్లయే దీపమై ఉంటాడంట. హల్లెలూయా. అక్కడ ఆయనతో నీవు ప్రకాశిస్తావు, ఆయన మహిమలో నువ్వు పాలుభాగస్తుని అవుతావు. మరి 22వ అధ్యాయం ప్రకటన 22:5 చెప్తుంది, రాత్రి ఇక ఎన్నడూ ఉండదంట, దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యం చేస్తారు. ఈ దినాల్లో మనకు చీకటి కనపడచ్చు, ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు, మరి ఇబ్బందికరమైన శోధనలు, ఇవన్నీ చీకటి. ఆ చీకటిలో మనము ప్రయాసపడుతుంటాం వెలగడానికి. దీపం మారిపోకూడదనైనా అని దేవునితో సహవాసంలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధపరచుకుంటలో మనం జాగ్రత్త పడుతూ మన రక్షణను మనం కాపాడుకుంటూ దేవుని ఆజ్ఞకు లోబడుతూ మరి మనల్ని మనము క్రమపరుచుకుంటూ సత్క్రియల ద్వారా దేవునికి మహిమ తెచ్చే విధంగా ఇక్కడ మనం ప్రయాసపడుతుంటాం. చూసారా, ఈ రాత్రి మనం దేవుని సన్నిధికి పోతే ఉండదంట ఇక. హల్లెలూయా. ఈ చీకటి మనకు ఉండదు ఇక, ఈ చీకటి మనల్ని తగలదు. ఈ విధంగా పరిశుద్ధంగా జీవించని వాళ్ళకి ఏమవుతుందంట, అంధకారంలో త్రోయబడతారు. అక్కడ ఎప్పుడు చీకటే, అక్కడ అగ్ని ఆగదు, ఆగదు, పురుగు చావదు. అక్కడ నిరంతరమైన చీకటి. కానీ ఇక్కడ చీకటిలో మనం వెలుగుతూ ఇతరులను మనం వెలిగిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంట, ఇక రాత్రే ఉండనటువంటి దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తాం. హల్లెలూయా. అక్కడ సూర్యుడు అక్కర్లేదు, దీపకాంతి అక్కర్లేదు, ప్రభువే మన మీద ప్రకాశిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అట్టి వెలిగే శాశ్వతమైన దీపముగా ఉండడానికి ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీ దీపాన్ని జాగ్రత్తగా వెలిగించుకో. లోక సంబంధమైన ఏ క్రియల వల్ల నీ దీపం మారిపోకూడదు, ఏ మనుషుల ద్వారా నీ దీపం మారిపోకూడదు, ఏ దుష్టుని క్రియల ద్వారా నీ దీపం మారిపోకూడదు. నీ దీపము జాగ్రత్తగా ప్రకాశించాలి. ఇతరులకు సత్క్రియల ద్వారా నీ దీపము ఆశీర్వాదంగా ఉండాలి. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. నా దీపమును వెలిగించిన దేవానికి వందనాలయ్యా. ఈ లోకములో వెలిగించుటకు మమ్మల్ని నైనా వెలుగుగా మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రం. మా దీపములు ఆర్పివేయడానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దుష్ట మనుషుల ద్వారా శోధనలు కలగజేస్తున్నాడు. తండ్రి, మేము నైనా ఆత్మీయంగా బలహీనులమై నైనా ఆ యొక్క దీపమును ఆర్పివేసే క్రియలు తండ్రి మేము కూడా చేస్తున్నాం. తండ్రి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఈ దీపం ఎందు నిమిత్తం మీరు వెలిగించారో ఆ దీపమును జాగ్రత్తగా నైనా వెలిగించుకునే బుద్ధి గల వారిగా మమ్మల్ని మార్చండి. బుద్ధి గల వారి దగ్గర నూనె ఉన్నట్లు నైనా మేము బుద్ధి కలిగి ఎప్పుడు కూడా తండ్రి ప్రభువుతో సహవాసంలో, పరిశుద్ధ జీవితంలో, మా రక్షణను కాపాడుకుంటలో, దేవునికి లోబడే అనుభవంలో, ఆయన సత్క్రియలు చేయటంలో ఆసక్తి పరులుగా ఉంటూ మా దీపంను వెలిగించుకుంటూ ఒక దినం తండ్రి రాత్రే లేనటువంటి పరలోక సన్నిధిలో దేవునితో సహవాసంలో మేము నిత్యము ఆనందించేంత వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.